ఎవరికి మాటిచ్చారు? ఏం మాటిచ్చారు? ఇది ఈరోజు మాట కాదమ్మా. 20 సంవత్సరాల క్రితం నా కూతురు కొన ఊపిరితో ఉండగా తను కోరుకున్న చివరి కోరిక. నేను ఆ రోజు తన చేతిలో చెయ్యేసి నా కన్ను మూతపడేలోగా నెరవేరుస్తానమ్మానని ఆ రాముల వారి సాక్షిగా దక్షకి మాటిచ్చాను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే కాలానికి ఎదురు నిలిచి మరి నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకుంటానని ఈ ఇంటి ఎలవెల్పు అయినా శ్రీరామచంద్రుడి సాక్షిగా నీకు మాట ఇస్తున్నాను. తన కూతురు మా ఇంటి కోడలు కావాలని తను కోరుకుంది. అది జరిపించి తీరుతాను అని నేను చెప్పాను. అందుకేనమ్మా భూమిని చిన్నప్పటినుంచి భార్గవ్ భార్యగానే పెంచాను. కానీ తీరా ముహూర్త సమయం వచ్చేసరికి ఏం జరిగిందో ఏంటో రుద్రాణి పెళ్లి ఒప్పుకోలేదు. ఇప్పుడు ఈ కార్యక్రమం జరగదు. ఇంత అమాయకురాలు బొబ్బిలి వంశానికి కోడలవ్వడం మంచిది కాదు అని ఆపింది. అవునమ్మమ్మా, నాన్నగారు చెప్పారు. ముహూర్త కాగితాన్ని కూడా చింపేశారంట కదా. మీ అందరికీ ముందు నుంచి భూమి గురించి తెలుసు కదా. అయినా ఆవిడ ఎందుకలా మాట్లాడారో నాకు అర్థం కాలేదు. చెప్పాను కదమ్మా, తన మనసులో వేరే ఉద్దేశం లేదు. కానీ రేపు పెళ్లి కాగానే ధర్మపీఠాన్ని భార్గవ్కి అప్పగించాలి. ఆ గుడి ధర్మాధికారిగా భార్గవ్ అవుతాడు. అప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాల బాధ్యత వాడి భుజాల మీదకొస్తుంది. అప్పుడు వాడి భార్య భూమి కూడా పట్టమహిషిగా మారుతుంది. తన నీడని కూడా చూసి భయపడే భూమి ఇంత పెద్ద బాధ్యతను ఎలా మోస్తుందా అని నాకు అనిపిస్తుంది. అందుకే భూమిని మార్చే విషయంలో నిన్ను ఇంతలా బ్రతిమలాడుకున్నాను. అమ్మమ్మ, అయ్యిందేదో అయిపోయింది కదా, దాన్నెందుకు పదే పదే తలుచుకుంటావు? ఇప్పుడు అవన్నీ అనుకుని ప్రయోజనం ఏముంది? చూసావా జానకి, తను ఎంత అమాయకురాలో. ఆగింది తన పెళ్లి అని తెలిసాక కూడా తన వాళ్లని సమర్థిస్తోంది. ఆ మంచితనాన్ని చూసి మురిసిపోవాలో, ఆ మంచితనమే ఈరోజు తన పెళ్లిని ఆపింది అని బాధపడాలో అర్థం కావడం లేదమ్మా. అమ్మా జానకి, దాన్ని నీకప్పగిస్తున్నాను. నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లిగా భావించి భూమిని మార్చు. మిన్ను విరిగి మీద పడినా నువ్వు ఎదిరించి నిలబడతావు. అది ఒక రాజవంశ స్త్రీకి ఉండాల్సిన ధైర్యం. భూమిని అలా తీర్చిదిద్దుతావని నిన్ను తీసుకొచ్చాను.